హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. ఏంటి మొత్తం టేబుల్ అంతా కేకు స్పాంజెస్‌తో నిండిపోయిందనుకుంటున్నారా? బావుంది కదండీ! ఇలా రోజు కూడా ఉంటే ఆర్డర్స్ అనిపిస్తది కదా! ఈ స్పాంజెస్ అన్నీ గూడా ఏంటంటే ఒక కస్టమరు వాళ్ళ బాబు బర్త్‌డే కోసం అయితే ఆర్డర్ చేశారండి. 7 కేజీస్ కేక్ కావాలని చెప్పారు స్టెప్స్ వైస్‌లోని. దానికోసం అయితే నేను ఈ స్పాంజెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. బటర్ స్కాచ్ ఫ్లేవర్‌లోనైతే కావాలని చెప్పారండి. లిటిల్ కృష్ణ థీమ్ వచ్చేసి లిటిల్ కృష్ణ థీమ్ అండి. దానికోసం అయితే ఈ స్పాంజెస్ అన్నీ కూడా ముందు రోజు నైటే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి నాకు నైట్ 1 అయిపోయిందండి. నేను ఏ టిన్స్‌లోనైతే బేక్ చేసుకున్నానంటే 10 ఇంచ్ టిన్ ఒకటి తీసుకున్నాను. 8 ఇంచ్ టిన్ను, 6 ఇంచ్ టిన్ను, 4 ఇంచ్ టిన్ అండి. ఈ టిన్స్ అయితే నేను యూజ్ చేసి మొత్తం స్పాంజెస్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఈ స్పాంజెస్ కొన్ని నేను ఓవెన్‌లోనైతే ఓటీజీలో కొన్ని బేక్ చేసుకున్నానండి. స్టవ్ మీద వచ్చేసి కొన్ని బేక్ చేసుకున్నాను. అలా బేక్ చేసుకునేసరికే నైట్ 1:00 అయిపోయిందండి. మళ్ళీ మార్నింగ్ వచ్చేసి 4:00కి లేచాను. ఎందుకంటే 6:30 కల్లా నాకు ఫంక్షన్ హాల్‌కి కావాలని చెప్పారండి. అందుకని 4:00కి లేచి ఈ క్రమ్ కోట్ అనేది స్టార్ట్ చేశానండి. ఈ ప్రతి స్పాంజ్ కూడా నేనేంటంటే 2 టైమ్స్ అయితే బేక్ చేసుకున్నాను. అందువల్ల నేను ఇవి 6 లేయర్స్ కింద అయితే మొత్తం అన్నీ కట్ చేసుకున్నానండి. ఒక్కొక్క టిన్ సైజు ఒక్కొక్క సైజు కూడాని నేను 6 లేయర్స్ అయితే తీసుకున్నాను మొత్తం. అప్పుడే కొంచెం హైటెడ్‌లో కనిపిస్తాయి కదా! అందుకని అలా తీసుకున్నాను. ఇవొచ్చేసి మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత నేను ముందు క్రీమ్ అది బీట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నానండి. ఆ క్రీమ్‌లోని ఏంటంటే కొంత క్రీమ్ అనేది తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. మొత్తం అంతా మనం బయటికి తీయకూడదండి. తీస్తే ఏంటంటే మెల్ట్ అయిపోతుంటది కదా! అందువల్ల కొంచెం తీసుకొని మిగిలింది మళ్ళీ పెట్టేసాను. తర్వాత దీంట్లోనొచ్చేసి రెడీమేడ్‌లో మనకి బటర్ స్కాచ్ నట్స్ దొరుకుతాయి కదా! అవేంచి కొంచెం తీసుకొని నేను పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ క్రీమ్‌లో మిక్స్ చేసుకోవడానికి. తర్వాత వచ్చేసి కొంచెం క్రష్ అనేది కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసాను. మొత్తం క్రీమ్ అంతా కూడా కలిపేసాను ఫిల్లింగ్ కోసం. ఇలా కలిపేసిన తర్వాత ఈ లేయర్స్‌కి అన్నిటికి కూడాని అప్లై చేశానండి. అంటే ఫిల్లింగ్స్ కోసం ఏంటంటే ఒక్కొక్క లేయర్ పెట్టిన తర్వాత క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఈ మనం ప్రిపేర్ చేసుకున్న నట్స్ అయితే ఉన్నాయి కదా! అవేసేసి క్రష్ చేసి నేను ఫిల్లింగ్స్ అయితే చేసుకున్నాను. నేను మొత్తం అంతా కూడా నేను చూపించట్లేదండి ఫిల్లింగ్. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందనేసి నేను మొత్తం అన్నీ కూడా చూపించట్లేదు. ఒక 2, 3 లేయర్స్ వరకి నేను చూపిస్తున్నాను. చూపించిన తర్వాత నేను మొత్తం అన్నీ కూడాని మిగిలిన స్పాంజెస్ అన్నీ కూడా ఫిల్లింగ్ చేసుకొని నేను క్రమ్ కోట్ చేసుకొని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఈ కేకు స్పెషల్‌గా కావాలన్నారండి. అందుకే నేను హోమ్ మేడ్‌లోనే బటర్ స్కాచ్ నట్స్ అనేవి ప్రిపేర్ చేశాను. కాజు, బాదం వేసి నట్స్ అనేవి నేను ప్రిపేర్ చేశాను. ఇలా క్రీమ్ అప్లై చేసిన తర్వాత కొంచెం క్రష్ అనేది యాడ్ చేసుకొని దాని మీద నట్స్ అనేవి వేసేసుకున్నానండి. ఈ కేక్‌కొచ్చేసి నాకు ఎక్కువగా క్రీమ్ అనేది పట్టలేదండి. ఎందుకంటే డిజైన్ అయితే పెద్దగా ఏమీ లేదు. అన్నీ స్టెప్స్ వైజే కదా! దానివల్ల ఏంటంటే ఎక్కువ డిజైన్ అనేది ఏం లేదు. అందువల్ల క్రీమ్ కొంచెం తక్కువే పట్టింది నాకు. దగ్గర దగ్గర ఒక 7, 8 కప్స్ అనుకుంటానండి. మొత్తం అంతా కలిపి కూడా నేను ఈ క్రీమ్ ప్రిపేర్ చేసిన దానికి. అంతకంటే ఇంక నాకు ఎక్కువ క్రీమ్ అనేది పట్టలేదు. ఇలా మొత్తంగా కూడాని ఈ నట్స్ అనేవి వేసుకొని లేయర్స్ అనేది మొత్తం అన్ని లేయర్స్ కూడా నేను ఇలాగే ఫిల్ చేసుకున్నాను. ఈ స్పాంజెస్ అన్నీ కూడా నేను ఎగ్‌తోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ స్పాంజు ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను. ఇందులో అయితే నేను చూపించలేదు కదా! ఎగ్‌తో ఎలా స్పాంజ్ చేసుకోవాలనేది, పేస్ట్రీ స్పాంజ్ ఎలా చేసుకోవాలనేది నేను వీడియో అయితే చేసి పెట్టాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి ఛానల్‌కి వెళ్ళి చెక్ చేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టుగైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అన్నీ కూడా అయితే క్రమ్ కోట్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఫ్రిడ్జ్‌లోనైతే సెట్ చేసేసాను. ఇలా సెట్ చేసుకున్నాను చూసారా? ఒక హాఫ్ అన్ అవర్ ఇలా సెట్ అయిన తర్వాత నేనైతే ఫినిషింగ్ చేద్దామనేసి ఇంకా తీసేసానండి. టాపు, బాటమ్ స్టెప్స్ అయితే నేను బ్లూ కలర్ అనేది తీసుకున్నానండి.
మిడిల్ 2 స్టెప్స్ వచ్చేసి వైటుని, ఇంకో స్టెప్ వచ్చేసి స్టెన్సిల్ డిజైన్ అనేది నేను చేసుకున్నాను. దీనికైతే ఇంకా ఫినిషింగ్ అంటే ఓన్లీ క్రీమ్తోనే ఇంకా ఇచ్చేసానండి ప్లెయిన్గాని. ఇంకా డిజైన్ అనేది ఇంకేం లేదు ఈ స్టెప్స్కి. వాళ్ళు పెట్టిన పిక్చర్లో కూడా ఏం లేదండి, ఓన్లీ ఈ సింపుల్ డిజైన్ అనేదే ఉన్నది. అందుకే నేను కూడా అలానే ప్రిపేర్ చేసేసాను. ఇలా క్రీమ్ అప్లై చేసిన తర్వాత కొంచెం స్క్రాపర్తోనైతే స్క్రాప్ చేసేసుకోవాలండి. నీట్ ఫినిషింగ్ వచ్చే వరకు కూడా కొంచెం స్క్రాపర్తోని స్క్రాప్ చేసుకొని దీన్నైతే నేను డ్రమ్ బోర్డ్ మీదకి షిఫ్ట్ చేస్తానండి. స్టార్టింగే డ్రమ్ బోర్డ్ మీద అయితే చేయలేదు, ఎందుకంటే నేనేంటంటే అది కొంచెం తడిచిపోతే అది ఊడిపోతుందేమోనని ఆ పేపరు నేను ఇంక దాని మీద అయితే నేను చేయలేదు. స్టార్టింగ్ అన్నీ కూడా మామూలు బోర్డు మీదే చేసి షిఫ్ట్ చేసుకున్నానండి డ్రమ్ బోర్డ్ మీదకి లాస్ట్లోని. ఇది వచ్చేసి సెకండ్ దండి. దీనిది స్టెన్సిల్ డిజైన్ పెట్టాను కానీ అదైతే వీడియో మిస్ అయిపోయిందండి, కట్ అయిపోయింది. మరి ఎలాగా కట్ అయిందో తెలియలేదు. స్టెన్సిల్ అయితే పెట్టేసి నేనేంటంటే వైట్ది క్రమ్ కోట్ చేసి పెట్టేసిన తర్వాత క్రీమ్ అప్లై చేసిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ చేసుకున్నాను కదా. అలా సెట్ చేసిన తర్వాత తీసి దీనికి స్టెన్సిల్స్ ఉంటాయండి. కొంచెం మన రా మెటీరియల్ షాప్లోని స్టెన్సిల్స్ ఉంటాయి డిజైన్స్వి. అలాంటి స్టెన్సిల్తో ఏంటంటే నేను దాని మీద పెట్టేసి ఆ క్రీమ్ అనేది కొంచెం బ్లూ కలర్ క్రీమ్ అనేది అప్లై చేసి స్క్రాపర్తోని ఇలా లాగితే మనకి ఈ స్టెన్సిల్ డిజైన్ అనేది వస్తుందండి. నేనైతే అలాగ పెట్టేసుకున్నాను. థర్డ్ స్టెప్ వచ్చేసి డైమండ్ కట్ లాగా ఇచ్చేసి దాంట్లోని నేను ఈ స్ప్రింకిల్ బాల్స్ ఉంటాయి కదా, గోల్డ్ బాల్స్, అవి అనేది యాడ్ చేసేసుకున్నానండి. ఫోర్త్ స్టెప్ కూడా నేను బ్లూ కలరే పెట్టుకున్నాను. చెప్పాను కదా లాస్ట్ని ఫస్ట్ వచ్చేసి బ్లూ, మిడిల్ 2 వైట్ తీసుకున్నానని. ఇలా అయితే నేను పెట్టేసిన తర్వాత నేను టాపర్స్ ప్రింట్ తీయించుకున్నానండి. ఇవి ఎడిబుల్ టాపర్స్ కాదు, నార్మల్వే. ఏంటంటే గూగుల్లోని పిక్చర్ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత ప్రింట్కి ఇచ్చేస్తే వాళ్ళు మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్ అనేది ప్రింట్ ఇచ్చేస్తారండి. ఇలా అయితే కొన్ని నేను తీసుకున్నాను. ఇలా తీసుకునేవి ఏంటంటే అక్కడక్కడ స్టిక్ చేసేసానండి. పైన వచ్చేసి ఫాండెంట్తో కృష్ణుడిని అయితే చేసుకున్నానండి. వాళ్ళు కూర్చొని వెన్న తింటున్నట్టుగా కృష్ణుడిని అయితే చేయమన్నారు. నేను అలానే ప్రిపేర్ చేసుకున్నాను ఫాండెంట్తోని. ఫాండెంట్ వర్క్ అంటే అది ఒకటే ఉన్నదండి, ఇంకేం లేదు. అలా పెట్టేసిన తర్వాత పైన ఏంటంటే కొంచెం నార్మల్గా ఉన్నదని అక్కడక్కడ స్ప్రింకిల్స్ అయితే నేను పైన యాడ్ చేశానండి. టోటల్గా అయితే నేను ఇలాగా ప్రిపేర్ చేశాను. మరి ఈ కేక్ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.